చెప్పాలంటే ఆయన డైనమిక్ వాయిస్. జకర్యా ఎలిజబెతుల కుమారుడు, లేక పుట్టిన కుమారుడు, ఆత్మచేత నింపబడ్డాడు. అరణ్యంలో ఇశ్రాయేలుకు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఆయన అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. యెషయా 40లో చెప్పబడిన వచనం నెరవేర్పుగా దేవుని ప్రజల మధ్య పరిచర్య చేశాడు. రాజీ లేని పరిచర్య చేశాడు. ప్రాణానికి తెగించి పరిచర్య చేశాడు. ఎవరు పాపం చేస్తున్న పాపాన్ని ఖండించేవారు. దానికి పర్యవసానం ఏమైనా ఆయన తల ఖండింపబడినా సరే ఆయన వెనుక చూడలేదు. ఎంత గొప్ప భక్తుడు యోహాను. ఆయన మండుచు ప్రకాశిస్తున్నాడు. ఎన్నడూ కానీ ఆయన పరిచర్య కుంటుపడినట్టుగా బలహీనంగా కనబడలేదు. ఆల్వేస్ ఫుల్ ఆఫ్ స్పిరిట్, ఆత్మతో నింపబడిన వాడు, దేవుని ఆత్మతో దేవుని వాక్యముతో నింపబడినవాడు, ఆయన కృపతో నింపబడినవాడు, వాక్కుతో నింపబడినవాడు. ఆయన యొక్కకు దేవుని వాక్యం వచ్చేది అని రాశాడు. మీ బైబిల్లో ఉంటుంది చూడండి, లూకా సువార్తలో. ఆయన యొక్కకు దేవుని వాక్యం వచ్చింది అని. ఇది చాలా గంభీరమైనటువంటి సత్యం. సంఘాలు దీపాల పోలికలో ఉన్నాయి. ప్రభు కొరకు మనం ప్రకాశించాలి. నాయకులు దీపాల పోలికలో ఉన్నారు. నూనెతో నింపబడి, నూనె కొరత లేకుండా సంపూర్ణమైనటువంటి సరఫరా పొంది ప్రభు కొరకే మనం ప్రకాశించాలి. సేవకులు సేవ చేసేవారు. సేవ చేసేవారంటే ప్రసంగాలు చేసేవారిని కాదు. కొంతమంది సేవ అంటే ప్రసంగాలు అనుకుంటున్నారు. చాలా పెద్ద పొరపాటు. సేవ అంటే ప్రసంగాలంటే మోస్ట్ ఈజియెస్ట్ జాబ్ కదా. ఎప్పుడో ఒకసారి ప్రసంగం చేస్తే సరిపోతుంది. పని చేయనక్కర్లేదు, కష్టపడినక్కర్లేదు. ప్రభు చెప్పింది అది కాదు. నువ్వు వెళ్ళిన పొలంలో పని చేయి అని చెప్తున్నాడు. మచ్ లేబర్ ఇస్ ఇన్వాల్వ్. చాలా ప్రయాసపడితే కానీ ఆత్మలు దొరకవు. సంఘం కట్టబడాలంటే సులువైన సంగతి కాదు. సేవకులు ప్రకాశించాలి. ఎల్లప్పుడూ దే షుడ్ బి ఆన్ డిమాండ్. వీరు మాకు కావాలి, వీరు మాకు కావాలి, వీరు మాకు కావాలి. వారు వచ్చి మమ్మల్ని దర్శించాలి. ఒక సహోదరుడు రాత్రి మెసేజ్ పెట్టాడు, అయ్యా మీరు వచ్చి మాకు వాక్యం పంచిపెట్టండి. వారు వాక్యం వరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకు? వారికి వాక్యం ఎక్కువ లేదు. మనకేమో అజీర్ణం అయిపోతుంది కదా. మీటింగులు మెసేజ్లు, బైబిల్ స్టడీస్ ఎన్నో. వాక్యం యొక్క విలువ మనం కొన్నిసార్లు పొందలేకపోతుంది. జస్ట్ వన్ మెసేజ్, ఒక్కరోజైనా చాలు, ఒక్క వర్తమానమైనా చాలు. మీరు వచ్చి మమ్మల్ని దర్శించి వాక్యం అందించి వెళ్ళండి. ఎందుకు కోరుకుంటున్నాను? వారిలో గొప్పతనమే కాదు, వారు ప్రభు కృపను పొంది ప్రభు చేతిలో వాడబడుతున్నారు. ప్రభు యొక్క వర్తమానం పొంది దానిని అందిస్తున్నారు. దేవుని వాక్యం భయముతో అందించాలని వారు గ్రహించారు. మీకు అర్థమైందా? దేవుని వాక్యం తమాషా కాదు. దేవుని వాక్యం భయముతో అందించవలసిన పరిచర్య. ఇది గౌరవించవలసిన పరిచర్య. భయముతో వణుకుతో దేవుని వాక్యం ప్రకటించాలి. అసలు పేతురు ఏమంటాడంటే, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులు బోధించినట్టు బోధించాలి. ఆ మాట జ్ఞాపకించుకుంటే దేవుని సన్నిధిలో మనం తమాషాలు చేయడానికి, ముచ్చట్లు చెప్పడానికి పూనుకో. ఇట్స్ ఏ సీరియస్ మినిస్ట్రీ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక బాధ్యత. ఒకరోజు ప్రభు దగ్గర నిలబడినప్పుడు మనం ఏ పరిచయం చేశాం దానికి లెక్క చెప్పాలి. మీరు చెప్పనక్కర్లేదు, నేను చెప్పాలి. ఉపదేశించే వారందరూ చెప్పాలి. కనుక ఇక్కడ సేవకులను చెప్పారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. చదవండి. ఫిలిప్పీ 2:16. మన చుట్టూ ఉన్న ప్రజలు ఎటువంటి వారో చెప్పారు కదా. మన చుట్టూ ఉన్న ప్రజలు ఎటువంటి వారు? మూర్ఖమైన వక్రజనం అన్నారు. వారి దగ్గరికి వెళ్ళి అది చెప్పకూడదు, అట్లా అనకూడదు. బైబిల్లో రాయబడింది కదా, మూర్ఖులని మనం గ్రహించి మనం వివేకం కలిగి ఉండాలి. జ్ఞానము వివేకము అనేది చాలా కావాలి. కొన్నిసార్లు మనకి వివేకం లేకపోవడం ద్వారా ఏదైనా అది చేయడం అట్లా చేస్తూ ఉంటాం. ప్రభు పిల్లలకు నష్టాన్ని కలిగిస్తాం. అలా కాకుండా మనం జాగ్రత్త పడాలి. We should serve him in fear and trembling. భయముతో వణకుతో దేవుని ప్రజల మధ్య సేవ చేయట, అది మనం గుర్తుంచుకోవాలి.
నేనే పాటివాడు. పరిచర్యకు ప్రభు వాడుకున్న మనం అందరం బలహీనులమే. అందుకే అణిగిమణిగి ఉండాలి. బలిష్టమైన హస్తం క్రింద అణిగిమణిగి ఉండాలి. విశ్వాసులైన మన ప్రవర్తన మనం ఎలా ఉండాలంటే దీపములను పోలి జ్యోతుల వలె. అతి చీకటి ప్రజల మధ్య మీరు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారంటే ఎట్లా? ఇంటి పైన పెద్ద స్టార్ పెడితే మనం ప్రకాశిస్తామని కాదు. ఇంటి పైన స్టార్లు సాధారణ పెట్టుకుంటారు, రకరకాల మతాల వారు పెట్టుకుంటారు, వ్యాపారస్తులు పెట్టుకుంటారు. కానీ మన జీవితంలో మనమే ప్రకాశించాలి. ఒక లూదియా ప్రకాశిస్తున్నది. ఆమె రక్షించబడింది, తన ఇంటిని సేవ కొరకు తెరచింది. నేను ప్రభువునందు విశ్వాసం కలదాలి, మీరు ఎంచితే మీరు వచ్చి నా ఇంట్లో ఉండండి అని ఆహ్వానించి ఓపెన్ ఇన్విటేషన్. ఒక్క పూట భోజనానికి పిలవాలంటే అలవాటు లేదు చాలా మందికి. కానీ ఇంట్లో చేర్చుకొని ఏదైనా పరిచయం చేయాలంటే అలవాటు లేదు. బంధువులు చేస్తారు, అనేక మందికి చేస్తారు, నష్టం కలిగించే వారికి చేస్తారు. విశ్వాసులకు ప్రభు పేర చేయాలంటే అలవాటు లేదు. లూదియా నా ఇంట ఉండండి అని ఆహ్వానిస్తున్నారు. ఆమె ఇంట సంఘము ఏర్పడింది. దేన్ని బట్టి? ఆమె ప్రేమ, ఆమె శ్రద్ధ, ఆమె పరిచర్య, ఆమె దాతృత్వం, ఆమె ఖర్చు పెట్టి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా సంఘాన్ని. ఒక సహోదరులు ఏం చేయలేరు అని భావిస్తారు కొంతమంది. కానీ వారి ద్వారా, వారి ప్రేమ ద్వారా సంఘాలు ఏర్పడ్డాయి. మిషనరీలుగా అనేక మంది బయలుదేరి వెళ్ళారు. జీవితాంతం వారు స్పిన్స్టర్స్గా ఉండి ప్రభు సేవ చేసిన చాలా మందిని నేను అడిగాను. వారిని ప్రభు ప్రేమ కదిలించింది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నారు. దేశాలు విడిచిపెట్టి వచ్చారు, కుటుంబాలు విడిచిపెట్టి వచ్చారు. కొంతమంది మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. ఇక్కడే ప్రభుని నిర్దించి సమాజ్ చేయబడ్డారు. ప్రభువును ప్రేమిస్తున్నారు. జ్యోతుల వలె ప్రకాశించారు. హాస్పిటల్స్లో డాక్టర్స్గా, నర్సెస్గా పరిచయం చేశారు. ఇంకా అనేక రకాలుగా ట్రేడ్స్మెన్గా పరిచయం చేశారు. వారి సమయాన్ని ప్రభువుకు అప్పగించారు. ప్రభువు సాక్షులుగా వారు జీవించారు. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె మీరు కనబడుతున్నారు అని, లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అని ఆయన చెప్పారు. లూకా సువార్త 12:35 చూడండి. 2 వచనాలు చదువుకొని మనం ప్రార్థించేద్దాం. లూకా సువార్త 12:35. మన ప్రభువు పెళ్లి ఇంటి నుండి వచ్చి కొత్తగానే అతన్ని తప్పు చేయబడి ఈ నడుములు కట్టుకొని ఉండండి అన్నాడు. మన నడుములు లూజుగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి, బలంగా దృఢంగా ఉండాలి. పని చేయడానికి నడుము కట్టుకోవాలి కదా, పరిచయం చేయడానికి నడుము కట్టుకోవాలి, సేవ చేయాలంటే నడుము కట్టుకోవాలి. మీ దీపములు వెలుగుచుండనియుడి అన్నాడు. విన్నారా? మన దీపాలు, మన సాక్ష్యం వెలుగుతూ ఉండాలి. కొందరు హాస్పిటల్లో ఉన్నారు, కొందరు కాలేజీలో ఉన్నారు, కొందరు రైల్వేలో ఉన్నారు, కొందరు పోస్టల్ డిపార్ట్మెంట్, రకరకాల డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. ఎక్కడున్న వారు అక్కడ ప్రకాశించాలి. కొందరు LICలో ఉన్నారు, ప్రకాశించాలి. ప్రభు కొరకై మీరు వెలుగు చూడండి, మీ దీపం వెలుగు చూడండి. ప్రభు ఎప్పుడు వచ్చినా, ప్రభు వచ్చి తట్టగానే తరుగుతాయి మనుషుల వల్ల ఎదురు చూడండి, మెలకుగా ఉండండి అని ప్రభు చెప్తారు. ప్రభు వచ్చే వరకు, సాయంకాలం మొదలు ఉదయం వరకు దీపాలు ఎట్లా వెలగాలో, ప్రభు రాకడ వరకు అలాగ మనం ప్రకాశించాలని ప్రభు మన పట్ల ఆశ కలిగి ఉన్నారు. లూకా సువార్త 11:35 కూడా చదువుతున్నాం. నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా నీవు కాపాడుకోమని ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఇందా లూకా సువార్త 11:35. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండకుండా సి అంటే నీవే చూసుకోవాలి. అంతే కదా, మన ఇంట్లో వెలుగు ఉందో లేదో, నూనె ఉందో లేదో, ఉప్పు ఉందో లేదో, నూనె పప్పు ఉందో లేదో, దాన్ని మనమే చూసుకోవాలి. అలాగే మన జీవిత సాక్ష్యం మనమే భద్రపరచుకోవాలి. సంఘాలు ఎలా ప్రకాశించాలి, నాయకులు ఎలా ప్రకాశించాలి, సేవకులు ఎలా ప్రకాశించాలి, లేక ఉపదేశకులు, అలాగే విశ్వాసులు, ప్రభు పిల్లమైన మనం ఎలా ప్రకాశించాలో
దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం.